తమిళనాడులో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంలో మంత్రిగా ఎంపికైన కీర్తన సాంకేతిక కారణాల వల్ల ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. తమిళిగ వెట్రి కళగం పార్టీ తరపున శివకాశి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కీర్తన తన ఎన్నికల ధృవీకరణ పత్రాన్ని తీసుకురావడం మర్చిపోవడంతో సోమవారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేకపోయారు. సాధారణంగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు అసెంబ్లీలో ప్రమాణం చేసే సమయంలో తమ ఎలక్షన్ సర్టిఫికేట్ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అయితే మంత్రి కీర్తన ఆ ధృవీకరణ పత్రాన్ని వెంట తీసుకురాకపోవడంతో ఆమె ప్రమాణ స్వీకారానికి ప్రొటెం స్పీకర్ అనుమతించలేదు. కీర్తన ఆదివారమే ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణం చేశారు. అయితే ఎమ్మెల్యేగా కూడా ప్రమాణం చేయాల్సి ఉండగా ఈ పొరపాటు జరిగింది. అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి జారీ చేసే ఒరిజినల్ సర్టిఫికేట్ ఉన్న వారిని మాత్రమే ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తారు. అందరూ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేస్తున్న తరుణంలో ఒక మంత్రి ఇలాంటి కీలకమైన పత్రాన్ని మర్చిపోవటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో ఆమె ప్రమాణ స్వీకారం తాత్కాలికంగా ఆగిపోయింది. 29 ఏళ్ల కీర్తన గతంలో ఐపాక్ వంటి సంస్థల్లో రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. ఆమె ఆంధ్రప్రదేశ్ మూలాలున్న తెలుగు యువతి. అవసరమైన పత్రాలను సమర్పించిన తరువాత ఆమె మరోసారి ప్రత్యేకంగా ప్రమాణం చేసే అవకాశం ఉంది.